హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పార్వతి, అక్షయ్, పల్లవి ముగ్గురు కలిసి ప్లాన్తో ఎలాగైనా ప్రణతికి భరత్కి పెళ్ళి కాకుండా ఆపేయాలి. ఆ భరత్ గానికి తగిన విధంగా శిక్ష వేయాలి, వారిని పోలీసులకు పట్టించాలని పక్కా ప్లాన్తో ఇక అక్షయ్ అయితే తను మంచిగా మారినట్టు అవని ఇంటికి రాబోతున్నాడు. మరి అక్షయ్ తన ప్లాన్ని ఎలా వర్కౌట్ చేయబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక షష్ఠి పూర్తి ఫంక్షన్లో రాజేంద్రకు పార్వతికి మధ్య చాలా గొడవ అవుతుంది కదా. దాంతో ఇక రాజేంద్ర ప్రణతిని అవనిని తీసుకొని ఇక ఇంటికి వచ్చేస్తాడు. పార్వతి నా మాట ఎవ్వరు లెక్క చేయట్లేదు, నేనంటే ఎవరికి లెక్కలేదని చెప్పి ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ దగ్గరికి వచ్చి, అక్షయ్ ఇక ఇదంతా అవని కావాలని చేసిందిరా, అవనిని ఇంట్లో నుంచి పంపించేశానని కోపంతో మన ప్రణతి మనసు మార్చి వాళ్ళ తమ్ముడిని ప్రేమించేలా చేసి ఇక మన ప్రణతి జీవితంతో ఆడుకుంటుందిరని భార్య అవని, ఎలాగైనా ఇక నువ్వు ఏదో ఒకటి చెయ్యాలిరా, ఇక ఇప్పుడు ప్రణతిని భరత్ నుండి కాపాడేది నువ్వు ఒక్కడివేరా, ఎందుకంటే నువ్వు మంచిగా మారి వాళ్ళ ముందు ఇక వాళ్ళ మనిషిలాగా మారితే నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రణతి వింటుంది, లేకుంటే ఇక ఎలా ప్రణతిని మన ఇంటికి తీసుకురావాలో నేను చెప్తాను, కానీ ఈ రోజు నుండి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలిరా, ఇక మీ నాన్న ముందు అవని ముందు నువ్వు మంచిగా మారాలి, ఇక ప్రణతికి భరత్కి పెళ్లి చేస్తానని చెప్పి వాళ్ళని అందరినీ నమ్మించాలి అని ఇక పార్వతి అయితే ఇలా అక్షయ్తో నాటకం ఆడించబోతుంది. అప్పుడే ఇక తన అమ్మ సంతోషం కోసం అయితే అక్షయ్, సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇక ప్రణతి భరత్ల పెళ్ళి నేనే దగ్గరుండి చేయిస్తానని వాళ్లకు చెప్తాను, వాళ్ళందరూ నన్ను నమ్మేలా నేను చేసుకుంటాను అని ఇక అక్షయ్ అయితే ఈరోజు ఇక ఇలా రాజేంద్ర దగ్గరికి ఈ దయాకర్ ఇంటికి వచ్చేస్తాడు. దాంతో ఇక అక్షయ్ని చూసి అవని, రాజేంద్ర అందరూ కూడా ఇక మళ్ళీ వచ్చేసారా, మేము రారేమో అనుకొని చాలా టెన్షన్ పడ్డాము, ఈ విషయం ముందుగా నీకు చెప్పాల్సింది, కానీ చెప్తే మీరు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో, ఇక మళ్ళీ ప్రణతిని భరత్ని అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో అని ఇక మీకు చెప్పలేదండి అని అవని అయితే అంటూ ఉంటుంది అక్షయ్ దగ్గరికి వచ్చి. దాంతో ఇక అక్షయ్ అయితే, అదేంటి అవని, నేను అలా ఎలా అర్థం చేసుకుంటాను, నా చెల్లెల్ని ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకుంటున్నాను, నా చెల్లెలు సంతోషమే కదా నాకు కావాల్సింది, నా గురించి అలా నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు అవని, ఖచ్చితంగా నేను దగ్గరుండి ప్రణతికి భరత్కి పెళ్లి చేస్తాను, ఇక ముందుగా భరత్ ఉద్యోగం సంపాదించాలి, భరత్కు ఉద్యోగం రాగానే ఇక వాళ్ళు సెటిల్ అవుతారు, అప్పుడు ఇక నేనే దగ్గరుండి నా చెల్లెలకు భరత్కి ఘనంగా పెళ్లి చేస్తాను, అమ్మను ఎలాగైనా ఒప్పిస్తాను అని ఇక అక్షయ్ అయితే తన మాయ మాటలతో ఇక అవనిని, రాజేంద్ర, ప్రణతినైతే నమ్మించేస్తాడు. దాంతో ఇక అందరూ కూడా అక్షయ్ నిజంగానే మారిపోయాడా, తన చెల్లెలి సంతోషం కోసం తన చెల్లెలు ప్రేమించిన వాడిని ఇక తన చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తానని ఇలా మాట్లాడుతున్నాడేంటి, మనం ఇక అపార్థం చేసుకున్నాం పాపం అక్షయ్ని, కానీ అక్షయ్ చాలా మంచివాడు అనిక రాజేంద్ర, దయాకర్, స్వరాజ్యం అందరూ కూడా అక్షయ్ మనసు మార్చుకొని మంచిగా మారినందుకు సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడే అక్షయ్ అయితే, నేను ఇక నటిస్తున్నాను, ఎలాగైనా ప్రణతి భరతుల పెళ్ళి ఆపేసి అమ్మ తెచ్చిన సంబంధమే ప్రణతికి తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేయాలి, ప్రణతి జీవితం గొప్పగా ఉండేటట్లు చేయాలి, అంతేకాని భరత్ని పెళ్లి చేసుకుంటే ప్రణతి జీవితం సర్వనాశనం అవుతుంది, వీనికి జాబ్ లేదు ఏమీ లేదు అని ఇక తన మనసులో అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు అక్షయ్ అయితే. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పార్వతికి కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ మనం అనుకున్న విధంగానే జరుగుతుందమ్మా, అందరూ కూడా నన్ను మంచివాడని నమ్మేశారు, నేను వాళ్ళ మనిషిగా మారిపోయాను, ఇక నుండి అక్షయ్ అంటే ఏంటో అవనికి చూపిస్తాను, నువ్వు అనుకున్నట్టే అన్నీ అలాగే జరుగుతాయి, నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా, మన ప్రణతి జీవితాన్ని నేను కాపాడుతాను భరత్ నుండి అనిక ఇలా తన అమ్మ పార్వతికి కాల్ చేసి అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఇక పార్వతి అయితే, నాకు తెలుసురా, నువ్వు నేను చెప్పింది ఏదైనా చేస్తావు, నా కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు, నువ్వు నా మంచి కొడుకువు కాదు అనిక చాలా మెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ్నైతే పార్వతి. అప్పుడే దూరంగా పల్లవి అయితే, నాకు కావాల్సింది ఇదే, ఇక అవని అంటే ఎప్పుడు కూడా అక్షయ్కి ఇక పార్వతికి పడకూడదు, ఇక వీళ్ళిద్దరికీ అవని ఎప్పటికీ శత్రువులాగే ఉండాలి అనిక పల్లవి అయితే దూరంగా పార్వతి అక్షయ్ మాట్లాడుకునే మాటలు వింటూ చాలా సంతోషంగా ఉంటుంది.
ఇక అప్పుడే సరేనమ్మా, ఎవరికైనా అనుమానం వస్తుంది, ఇక నా మాటలు వింటారేమో, సరే నేను ఉంటున్నాను, తర్వాత కాల్ చేస్తానమ్మా అని ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఇక ముందుగా భరత్ని ఉద్యోగం కోసం వెతుక్కోమంటాడు కదా, కావాలని చెప్పి భరత్నైతే అక్షయ్ ఒక ఉద్యోగం ఉందని చెప్పి ఒక ఆఫీస్కు తీసుకెళ్తారు. ఇక అక్షయ్ ముందుగానే వాళ్ళతో మాట్లాడతాడు. ఇక మీరు ఈ అబ్బాయిని సెలెక్ట్ చేయాలి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, కానీ ఈ అబ్బాయిని ఆఫీస్లో పనిచేసేలా చేయాలి. ఇక 2-3 రోజులు పనిచేశాక ఆ అబ్బాయిని ఇక నేను ఇక నుండి తీసేస్తాను, తనకు ఎలా ఏం చేయాలో నాకు తెలుసు, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఇక వాడు ఈరోజు ఇంటర్వ్యూకి వస్తాడు, సెలెక్ట్ అయ్యారని చెప్పి అతనికి జాబ్ ఇవ్వండి అని ఇక అక్షయ్ అయితే ముందుగానే ఆ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడే ఇక వాళ్ళు కూడా సరే, ఇక మీరు మా ఆఫీస్లో ఒక వ్యక్తిని జాయిన్ చేస్తానంటే మాకు చాలా సంతోషం అని ఇక వాళ్ళైతే అంటూ ఉంటారు. ఎందుకంటే అది ఇక ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, అది డ్రగ్ సంబంధించింది. అదంతా తెలియక ఇక అక్షయ్ బావ గారు చూపించారు జాబ్ అని చెప్పి భరత్ అయితే జాయిన్ అయిపోతాడు. ఇక జాబ్లో జాయిన్ అయిన తెల్లారే ఇక భరత్నైతే పోలీసులు పట్టుకునేలా చేస్తారు. అక్షయ్ పార్వతి అయితే తను ఇక కావాలని చెప్పి ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు, తనకు ఎప్పటి నుండో ఇవన్నీ తెలుసు అని ఇక తన గురించి చాలా బ్యాడ్గా చెప్పి ఇక పోలీసులను అరెస్ట్ చేయమని చెప్తారు. దాంతో ఇక వాళ్ళైతే అక్షయ్ మాటలు గుడ్డిగా నమ్మి ఈ అబ్బాయి ఇన్నాళ్ళు బయట ఇలాంటివి నడిపాడంట, ఇక ఇప్పుడు డైరెక్ట్గా ఆఫీస్లోనే జాయిన్ అయ్యాడు. ఇక అమ్మాయిలతో తిరగడం, ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడం, ఇవన్నీ కూడా తన లక్షణాలని ఒక అబ్బాయి మాకు కంప్లైంట్ ఇచ్చాడు, అందుకే మేము ఈ కొత్తగా వచ్చిన అబ్బాయిని మేము తీసుకెళ్తున్నాము అని ఇక పోలీసులు అయితే ఆ ఆఫీస్కు వెళ్ళి ఈ రోజైతే ఇక ఇలా భరత్నైతే అరెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా అక్షయ్ అయితే మళ్ళీ ఏమీ తెలియనట్టు ప్రణతికి కాల్ చేసి, అమ్మ ప్రణతి, భరత్ నువ్వు మంచివాడు అనుకున్నావు, కానీ భరత్ మంచివాడు కాదు, ఈ భరత్ కోసం పోలీసులు ఎంతో కాలం నుండి వెతుకుతున్నారంట, ఇప్పటికి తన గురించి నిజాలు బయటపడ్డాయి, తను ఇక ముందు నుండే ఇలా తాగుడు, అమ్మాయిలు, ఇలా అన్ని అలవాట్లు ఉన్నాయి, అతన్ని పట్టుకోవాలని పోలీసులు వెతుకుతూ ఉండగా చివరికి ఇక భరత్ ఫోటో నాకు చూపించారమ్మా, ఇక నేను భరత్ అడ్రస్ చెప్పాను, తనని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారమ్మా, ఇక నువ్వు ప్రేమించిన వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా తెలుసుకోమ్మా, ఇక నా మాట అమ్మ మాట విని నువ్వు ఇక అమ్మ తెచ్చిన సంబంధం పెళ్లి చేసుకోవడమే బెటర్ అమ్మా అని ఇక ఇలా ఉన్నవి లేనివి అన్ని భరత్ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటాడు అక్షయ్ అయితే ప్రణతికి. అప్పుడే ఇక ప్రణతి అయితే ఏంటి మా అన్నయ్య మారిపోయాడు, నాకు భరత్కు పెళ్లి చేస్తాడని సంతోషంగా ఉన్నాను, కానీ ఇంతలోనే భరత్ని ఇలా కావాలనే జాబుకు తీసుకెళ్ళి ఇలా పోలీసులకు పట్టించాడు, ఇదంతా అన్నయ్య చేసిన పనే, లేకుంటే భరత్ ఎలాంటి వాడో నాకు తెలియదా, నా మనసుకు తెలియదా, భరత్ అవని వదినలాగే చాలా మంచివాడు, నువ్వెన్ని చెప్పినా నేను నమ్మనన్నయ్య భరత్ గురించి, ఇక నేను భరత్ లేకుంటే బ్రతకలేను, భరత్ నాకు కావాలి, నీ చెల్లెలు బ్రతికుండాలంటే నువ్వు భరత్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలి, అంతే, ఇక నువ్వు ఇలా చేసి భరత్ని నాకు దూరం చేయాలని ఆలోచిస్తున్నావని నేను అర్థం చేసుకోలేకపోయాను, నువ్వు మారిపోయావనుకున్నానన్నయ్య, నువ్వు మారావని నాన్న వదిన చాలా సంతోషంగా ఉన్నారు, కానీ బయటకు వెళ్ళి భరత్ను ఇలా చేస్తావని ఎవరు కూడా అనుకోలేదు, ఇక నువ్వు త్వరగా భరత్ ఏ తప్పు చేయలేదని భరత్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తేనే నీ చెల్లెలు నీకు ఉంటుంది, లేకుంటే ఇప్పుడే నేను పాయిజన్ తీసుకుంటాను అని ఇక ఇలా పాయిజన్ బాటిల్ పట్టుకొని ప్రణతి అయితే ఇక పార్వతిని అక్షయ్ని బెదిరిస్తూ ఉంటుంది. భరత్ని ఇలా కావాలని చేసింది మీరే, నాకు మీ మీదనే అనుమానం, ఇక ఇంట్లో ఉన్న భరత్ను జాబ్ కోసం తీసుకెళ్ళి ఇదంతా చేశారు, ఇక నాకు భరత్ మీద కోపం రావడానికే కదా మీరు చేసింది, మీరు ఎంత చేసినా నాకు కోపం రాదు, అవని వదిన భరత్ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళిద్దరి మీద కోపం రావాలంటే నా ప్రాణం పోవలసిందే, అంతేకాని వాళ్ళ మీద నాకు ఎప్పుడు కోపం రాదు, నా ప్రాణాలను కాపాడారు వాళ్ళు, అలాంటిది ఇక ఇప్పుడు మళ్ళీ ఇక వాళ్ళ వల్లే నాకు ఇలా కీడు జరుగుతుందంటే నేను ఎలా నమ్ముతాను, ఇక నా ప్రాణం ఉందంటే కారణం అవని వదినే భరత్, కాబట్టి ఇక భరత్ను పెళ్లి చేసుకొని నేను హాయిగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, దాన్ని కాదని మీరు ఎవరినో తీసుకొచ్చి నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు నువ్వు అమ్మ, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా భరత్ గురించి మంచిగా చెప్పి వెంటనే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల నుండి భరత్ని నిర్దోషిగా బయటకు తీసుకురండి, లేకుంటే నేను ఇలా చేసుకుంటానని ప్రణతి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇదంతా తెలుసుకున్న
అవని కూడా ఇదంతా ఇక అక్షయ్ గారు చేశారా, ఇక తనను ఎంతలా నమ్మాము కానీ చివరికి నా తమ్ముణ్ణి ఇలా బ్యాడ్గా చేసి పోలీసులకు పట్టించేస్తాడా కావాలని చెప్పి అనిక అవని అయితే చాలా కోపంగా ఇక అక్షయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను, ఇక మీరు ఇలాంటి పనులు చేసి ఇలా చెయ్యని తప్పుకు ఇలా శిక్ష అనుభవించేలా చేస్తారా, ఇక నా తమ్ముని మీద ఉన్న కోపాన్ని ఇలా తీర్చుకుంటారా, ఇక ఇప్పుడు మీ చెల్లెలు నా తమ్ముడు లేకుంటే బ్రతకలేనంటుంది, ఇక నా తమ్ముడు జైల్లోనే ఉంటాడు కానీ నీ చెల్లెలు మాత్రం ప్రాణాలతో ఉండదు, అది తెలుసుకోండి ముందుగా. నీ చెల్లెలి కోసమైనా నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని చెప్పి నా తమ్ముడిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తారా, లేకుంటే మరి ఇక ఏం చేయమంటారు, ఇక నేను రంగంలోకి దిగితే బాగుండదు, ఇక నీకు అత్తయ్యకు సరైన విధంగా బుద్ధి చెప్తాను. మీరిద్దరూ ఇదంతా ఎవరు చెప్తూ చేస్తున్నారో నాకు అన్ని విషయాలు తెలుసు, ఇక కమల్ శ్రీకర్ అన్నీ నాకు చెప్తూనే ఉన్నారు ఆ ఇంట్లో జరిగేవన్నీ, ఇక నువ్వు మీ అమ్మ పల్లవి ముగ్గురు కలిసే ఇదంతా చేశారు, ఇక ఆ పెళ్లి వాళ్ళ గురించి చెప్పకుండా నిన్న షష్ఠి పూర్తిలో మన కుటుంబం పరువు మొత్తం తీశారు, ఇక అది సరిపోనట్టు మళ్ళీ మా తమ్ముని మీద ఇలా పగ సాధిస్తున్నారు, ఏం తప్పు చేశాడని మా తమ్ముని అలా శిక్షిస్తున్నారు అందరి ముందు, ఇక మీ అమ్మగారు ఎన్నోసార్లు కొట్టింది అయినా కూడా ఒక్కసారి కూడా భరత్ ఎదురు మాట్లాడలేదు, అలాంటి గొప్ప మనసత్వం ఉంది మా తమ్మునికి, పెద్దవాళ్లకు ఎదురు చెప్పకూడదని, అలాంటి సంస్కారవంతుడు, అలాంటి వాణ్ణి ఈరోజు ఇలాంటి కేసులో ఇరికించడానికి మీకు మనసెలా వచ్చింది అనిక అవని అయితే ఇలా అక్షయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఈ రోజైతే చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి